హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, హ్యాపీ మదర్స్ డే. మనం ఈరోజు వడియాల కూర చేసుకుందాం. దానికి ప్రిపేర్ చేయడానికి బాండి పెట్టి నూనె పోసి వేడి చేద్దాం. దాంట్లో మనం వడియాలు వేసుకొని ఈ వడియాలు అనేవి తొందరగా వేగుతాయి. సో అక్కడే ఉండి దాన్ని తిప్పుకుంటూ ఉండండి. వడియాలు ఆల్మోస్ట్ వేగిపోయాయి, ఇంకా మనం తీసేసుకుందాం. మనం ఇక కూర ప్రిపేర్ చేద్దాం. మనం బాండీలో కొంచెం ఆవాలు వేసి ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. అవి కొంచెం చిటపటలాడాక కొంచెం పచ్చెనగపప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ని వేసుకుందాం. ఇప్పుడు చిల్లీస్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఒక స్పూను గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను గార్లిక్ వేసుకుందాం. స్పూన్ ఉప్పు వేసుకుందాం. మనం ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఓ అర స్పూను గరం మసాలా. మనం ఇవాళ టమాటా క్యారెట్ రసం వండుతున్నాం. ముందు టమాటాలు ఈ క్యారెట్స్ని మనం బ్లెండ్ చేస్తాం. గార్లిక్ని ఇలా ఆ గ్రైండర్లోనే వేసేసుకొని చేసుకోవచ్చులే, కానీ ఇలా దంచితేనే మంచిది. ఒక బాండీలో నూనె పోసి అది వేడయ్యాక మనం కొంచెం ఆవాలు వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆ 2 చిల్లీస్ ఇవి వేసేసుకొని తిప్పేసుకుందాం. మనం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒక ½ టేబుల్ స్పూన్ మనం పసుపు వేసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం, ఉప్పు. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకుందాం, అదేనండి మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఈ రసాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ వల్ల ఈ మిరియాల పొడి కానీ ఈ చారు కానీ మన బాడీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది అనమాట. మీరు దీన్ని వాడుకోండి. ఈ కోవిడ్ వచ్చిందని మీరు భయపడొద్దు. మీ ఇమ్యూనిటీ పడిపోకుండా మీరు రోజు వేడి నీళ్ళతో ఆవిరి తీసుకొని ఇలాంటి ప్రాచీన పద్ధతుల్లో మన పాత వాళ్ళు యూజ్ చేసినవి మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఈ దేశంలోనేమో అందరూ పాత చేస్తుంటే మన దగ్గర పాత మర్చిపోయారనమాట. పాతను మళ్ళీ బయటికి తీసుకురండి, పాత పద్ధతుల్ని వాడండి. మన సాంప్రదాయ పద్ధతుల్లో మనం ఇవి చేసుకోవచ్చు అనమాట. బిళ్ళలే కాకోకుండా ఇలా మిరియాల కషాయం, చారు ప్లస్ ఆవిరి తీసుకోవటం ఇలాంటి వల్ల దాని తీవ్రత కొంచెం తగ్గుతుంది అన్నమాట. మనం ఇందాక రోట్లో దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్, కచ్చా పచ్చాగా దంచుకోండి, మరి పేస్ట్ చేసేయకండి. కొంచెం తొక్కలు క్యారెట్స్ అలా నలగనట్టుగా ఉండాలి. ఈ మిక్సీలో ఉన్న దీన్ని కూడా కొంచెం నీళ్ళతో ఇలా పోసాము. మనం చింతపండు రసం పోతాం కాబట్టి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసేసుకుంటాం, ధనియాల పొడి, ఓ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం. మనం ఆల్రెడీ చింతపండుని సోప్ చేసి శుభ్రంగా పిండేసి ఈ మోతాదులో వాటర్గా తయారు చేసాం, దాన్ని దీంట్లో వేసేస్తాం. అంటే మన క్వాంటిటీని బట్టి అన్నమాట, ఏదో అంత తీసుకోండి. కొంచెం లిక్విడ్గా ఉంటే ఉడకడానికి పడుతుంది. మనం ఇంకొక సేమ్ కంటైనర్తోనే వాటర్, మనం ఇప్పుడు మదర్స్ డే స్పెషల్గా కోకోనట్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ఒక బాండీని వేడి చేసి మనం దాంట్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గార్లిక్, ఒక టేబుల్ స్పూన్ జింజర్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక 4 స్పూన్లు కోకోనట్ కూడా వేసుకుందాం. మనం ఇప్పుడు 4 పౌండ్ల చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక తరిగిన 2 టమాటాలని వేసుకొని దాని చుట్టూ స్ప్రెడ్ చేసి మనం కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి తిప్పుదాం.
మనం ఇంకా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. మనం ఇప్పుడు ష్రింప్ మసాలా కర్రీని చేసుకుందాం. దీనికి బాండీని వేడి చేసి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ వేడైన ఆయిల్లో మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. తర్వాత మనం అల్లం గార్లిక్ని వేసేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ మనం కొంచెం పసుపు వేసుకుందాం. అదే చేత్తో మనం ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ 2 pounds ష్రింప్స్ని ఇప్పుడు ఈ వేగిన ఆనియన్స్లో వేసుకొని తిప్పేసుకుందాం. మనం ఇప్పుడు ముందుగా తరిగిన ఈ ఒక టమాటాని ముక్కలు తరిగాం కదా, దాన్ని ఇప్పుడు ఈ ష్రింప్లో వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ వేసుకుందాం. ఇది చిన్న టేబుల్ స్పూన్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. తురిమిన కొబ్బరి 4 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిగి తిప్పుదాం. ఈ స్పైసెస్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కలవటానికి. మన ష్రింప్స్ ఆల్రెడీ కుక్డ్ ష్రింప్సే అనమాట కొన్నప్పుడే. సో ఇది ఎక్కువసేపు మనం ఏం ఉడికించే పని ఏం లేదు, తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ష్రింప్స్ ఉడికాయి కాబట్టి ఆ టమాటోస్ ఉడికితే చాలన్నమాట. మనం ఒక 5 minutes మూత పట్టి మగ్గనిద్దాం. మగ్గితే ఇంకా ఆల్మోస్ట్ అదంతా దానికి అబ్జర్వ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ వాటర్ ఇష్ట కూడా కొంచెం తగ్గినట్టుగా ఉన్నది. మనం కొంచెం సేపు తిప్పేసుకొని ఉంటే ఇంకా నీరు మగ్గగానే ఇంకా కొంచెం కూర ఆల్రెడీ ఆ ష్రింప్స్కి పట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో 2 minutes మూత పెట్టి మనం ఈ కూరని మగ్గనిద్దాం. మగ్గనిచ్చాక ఇప్పుడు తీసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నదో. సో బాగా అంతా పట్టేసింది. ఈ వాటర్ కూడా ఆల్రెడీ డ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసి ఇప్పుడు మళ్ళీ కొంచెం కర్రీ సాస్ లాగా రావాలంటే మనం కొంచెం నీళ్లు పోసేసి మనం దీన్ని కొంచెం మళ్ళీ మగ్గిద్దాం. అంతేనండి, కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మనం నెక్స్ట్ కూరకి రెడీ అయిపోదాం. మనం ఇప్పుడు చేసుకునేది మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయ తురుము కోకోనట్ పచ్చడి. అది ఎలా చేసుకుందాం చేసుకుందాం. దానికోసం ప్యాన్ హీట్ చేశాను, ఆయిల్ వేసాను. మనం కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, రొటీన్ తాలింపు గింజలు ముందు ఈ క్యాస్ట్ ఆయిల్ దాంట్లో వేసుకున్నాం. ఎందుకంటే తొందరగా ఉడికేస్తుంది, బాగా ప్యాన్ హీట్గా ఉంది. మీరు కూడా ఈ క్యాస్ట్ ఆయిల్ని వాడండి, మనకు ఆయిల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మనం ప్రతిరోజు తినే ఈ వస్తువులు 2 ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాం. మనం ఈ తరిగిన ఈ గార్లిక్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. అది కొంచెం అలా ఇలా అయ్యే లోపల మనం ఈ కొబ్బరిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి ఎంత అయ్యానంటే తగినంత వేసుకోండి. 1 కప్పు, మీకు ఎక్కువ కావాలంటే 2 కప్పులు వేసుకోండి, నష్టం ఏమి లేదు. దీనికి మెజర్మెంట్స్ అనేది ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే 1 కప్పు అంటే 1 చిప్ప అనుకోండి, 1 కొబ్బరి చిప్ప తురిమినంత వచ్చింది.
మనం ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూను, ఒక అర టేబుల్ స్పూను క్వాంటిటీని బట్టి. మేము వేసింది అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉండొచ్చు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు వేసుకుందాం. చివరిలో మళ్ళీ రుచి చూశాక దాన్ని బట్టి ఒక స్పూను ఏదో తర్వాత వేసుకుందాం మళ్ళీ. మనం ఇప్పుడు మెంతిపిండి వేసుకుందాం. ఫెనల్ సీడ్ గ్రీన్స్ పౌడర్. అప్పుడే కొబ్బరి శుభ్రంగా వేగిపోయింది. చాలా త్వరగా అయిపోతుంది. అందులో క్యాస్ట్ ఐరన్ అవసరం బాగా హీటు తొందరగా దాన్ని కుక్ చేసేస్తుంది. మనం మరీ హైలో పెట్టుకోవాల్సిన పని లేదు, కొంచెం మీడియంలో పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా మనం ఇప్పుడు ఒక స్పూను కారం కూడా వేసేసుకుంటాం. ఇంకా మనం ముందుగా తరిగిన ఈ మామిడికాయ తురుము, మేమైతే ఒక మామిడికాయని తురిమాము. అందుకని దీనికి మేము వేసిన క్వాంటిటీస్ ఒక మామిడికాయ తురుముకి అనమాట. ఈ సీజన్లో ఈ మామిడికాయ తురుము బాగా చేసుకుంటారు. మా అమ్మ ఇది బాగా చేసేది మేము చిన్నపిల్లలప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో మామిడి తోటల మీద రోజు కాయలు విరివిగా ఉంటాయి కాబట్టి కూర ఏదన్నా అనుకున్నప్పుడు తక్కువ కాయని తురిమేసి వండటం. అన్నీ మన ఇంట్లో ఉండేది. కొబ్బరి చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుంది. సో వండేసుకోవడం. ఇంకా ఒక స్వీట్ ఐటెం చేయాల్సి ఉంది. ఇవాళ అంతా బిజీగా కూరల వంటకంలోనే టైం అయిపోయింది. మదర్స్ డే. మీకు అన్నీ వంటలు నచ్చాయని అనుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేసి మీకు వచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, చేయండి. మీరు ట్రై చేసి అప్పుడు మాకు ఉత్సాహంగా ఉంటుంది. చేస్తారని కోరుకుంటున్నాము. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ. దీన్ని ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. మామిడికాయ వేసాక కొంచెం అదంతా దానికి పట్టేలాగా తీసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవటం అనమాట. మీరు కూడా ఇది ఈ సీజన్లో చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్లో ఈ పులుపు అనేది కూడా మన బాడీకి కొంచెం కావాలి. మీరు కూడా చేసుకుంటూ ఉండండి. మనం ఇంకా నెక్స్ట్ రెసిపీకి వెళదాం. మనం పొటాటో కర్రీ కూడా చేసుకుందాం. మనం ఆల్రెడీ బాండి వేడి చేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ అన్నీ వేసేసి తిప్పేస్తున్నాం. ఇంకా తర్వాత ఇంకా పొటాటోస్ వేసుకుందాం. అంటే ఇది బేసిక్ కర్రీ కాబట్టి అన్నీ చూపించలేదు. ఇవాళ చేసే స్పెషల్ మరి టూ లెంతీగా అవుతుందని నేను దీన్ని మాత్రం కొంచెం తగ్గించేస్తాం. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఏమో సాల్ట్. మనం అదే చేతితోటి ఒక స్పూను కారం కూడా వేసేసుకుంటాం. వేసేసుకుంటే ఇంకా మనం తర్వాత వేసుకోవడానికి ఏమైనా అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఈ పొటాటోస్ దాంట్లో యాడ్ చేసేస్తే సరిపోదు. మా పిల్లలు ఈ పొటాటోస్ బాగా తింటారు. అందులోనూ మనం చారు చేసాం కదా, చారులోకి పొటాటో కాంబినేషన్ బాగుంటుంది. అందుకని చేస్తున్నాం. కొంత నలుగురే కానీ చాలా కూరలు అయినాయి. ఇంకా ఇవన్నీ మిగిలిపోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కాబట్టి చాలా. ఇండియాలో అయితే తక్కువ వాళ్ళు వీళ్ళు నలుగురు వస్తారు పిలిచి. ఇక్కడ 10 మందికి పిలిస్తే ఇద్దరు వస్తారు. ఎవడ పనులు ఆడికేవారు. ఇండియాలో శుభ్రంగా పేరెంట్ ఎవడ పిలుస్తారో పొట్టి చీర కట్టుకొని నగ చూపిద్దామని బయలుదేరతారు ఆడంగులు. ఇక్కడ ఇది లేదు. ఊరికనే జోక్ చేస్తున్నాయేమో అనుకోకండి. మనం హ్యూమరస్ ఉండాలి కదా, ఊరికే కూర ఉండటం కాదుగా.
అంతే, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ స్వీట్ ఐటమ్కి వెళదాం. ఇంకా అదే లాస్ట్. ఇంకా మనం పార్టీకి కూడా రెడీ అవ్వాల్సి ఉంది. మనం ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం నూనె కూడా ఉన్నట్టుగా ఉంది. కొంచెం కొబ్బరి వేసుకుంటే శుభ్రంగా అది పీల్చేస్తుంది అనమాట. ఈ పొటాటో కర్రీలో ఎప్పుడు కొంచెం నూనె పైకి ఊపుతుగా ఉంటుంది అనమాట. ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కొబ్బరి వేసుకుందాం. మీకు ఏదన్నా కొంచెం నూనె ఎక్కువగా ఉంటే 3 వేసేయండి. మాకైతే ప్రస్తుతానికి 2 సరిపోతాయి. అంతేనండి, కొంచెంసేపు లో ఫ్లేమ్లో అలా ఉంటే కొంచెం నూనె కూడా అయిపోద్ది. ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే. మనం నెక్స్ట్ ప్రొసీజర్కి ఇంకా వెళదాం. మనం ముందుగా 8 స్లైస్ల బ్రెడ్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం. దీనికి జీడిపప్పు, కిస్మిస్, బ్రౌన్ షుగర్, మీరు కావాలంటే బెల్లాన్ని వాడండి, లేకపోతే రెగ్యులర్ వైట్ షుగర్ కూడా వాడచ్చు. మేమైతే బెల్లం తీసుకున్నాం. మళ్ళీ ఇంకేముంది, మనం యాలకుల పొడి కంపల్సరీ కదా. మనం చక్కగా ఈ క్యాష్యూస్ వీటిని ముక్కలుగా చేసుకుందాం. చెప్పడం మరిచాను, మనం ఆల్మండ్స్ కూడా వేసుకుందాం. ఈ బ్రెడ్ పుడ్డింగ్కి మనం ఆ సైడ్స్ కోసేయాలండి. కొంచెం ఒక బ్రౌన్ డిష్ కలర్ ఉంది. ఓన్లీ వైట్ పార్ట్ని మనం యూజ్ చేసుకుందాం. అలాగా ఆ 8 స్లైస్ మనం అలా కట్ చేసుకొని దీన్ని నేతిలో వేయించేసుకుందాం. మనం ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్లో మనం ఈ బ్రెడ్ని వేయించుకుందాం. మామూలుగా అయితే చాలామంది నేతిలో వేయించుకుంటారు. ఇవాళ కొలెస్ట్రాల్ గట్రా వచ్చాయి, మరీ టూ మచ్ తినకూడదు కదా. అందుకని మేము శుభ్రంగా ఆలివ్ ఆయిల్లో హెల్త్ పెద్ద టేస్ట్ 2 విధాలా ఉంటుంది. కావాలంటే మనం తర్వాత దీంట్లో హల్వాలో యాడ్ చేసుకోవచ్చు. ఇండియాలో మనం హల్వా కొట్టులో మాత్రం వాళ్ళు స్వచ్ఛమైన నేతిలోనే చేస్తారు. మనం మరి ఇంట్లో అంతగా చేస్తే అంత మంచిది కాదు. అందుకని మేము ఆయిల్లో చేస్తాం. మీరు కావాలంటే చేసుకోవచ్చు. శుభ్రంగా సన్నగా ఉంటాం. మనం ఇప్పుడు ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకా అదే ప్యాన్లో మనం కొంచెం నీళ్ళు పోసుకొని ఆ స్వీట్ జాగ్రీని తయారు చేసేసుకుందాం. మనం ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుందాం. దీంట్లో మనం ఒక పెద్ద స్పూను బెల్లం వేసుకుందాం. మనం పోసిన నీళ్ళు అయితే ఒక గ్లాసు నీళ్ళలో 1 కప్పు బ్రౌన్ షుగర్, 1 స్పూను బెల్లం. మేము చాలా తక్కువ తింటాము, అందుకని ఇలా వేసుకున్నాం. మీరు కావాల్సింది మీరు కొంచెం మోతాదు పెంచేసుకోండి. అది చిక్కగా థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు మనం ఇలా మరిగిద్దాము. అప్పుడు కొంచెం థిక్గా ఉంటే అప్పుడు ఇంక ఈ బ్రెడ్స్ వీటిని వేసుకుంటే దాంట్లో పడుతుంది. ఇంకా మనం ఈ బ్రెడ్స్ వేసేసుకుందామండి. పొయ్యిని కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇంక ఇవి కూడా వేసేసుకుందాం. మనం ఇప్పుడు కావాలంటే ఈ బటర్ను దట్టించుకోవచ్చు. బ్రెడ్ని వేయించుకునే కంటే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం ఈ బటర్ను వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ముందే బటర్లో వేయించామనుకోండి టూ మచ్ అనమాట. అది ఆల్రెడీ బటర్ బాగా కాగి అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇప్పుడైతే శుభ్రంగా ఈ బ్రెడ్కు పడుతుంది ఈ బటర్. ఇప్పుడు
చాలా ఈజీ ఇది కూడా. ఆల్మోస్ట్ మన గోధుమ రవ్వ హల్వా లాంటిది అనుకోండి. మనం ఇప్పుడు సువాసన కోసం యాలకుల పొడిని కొంచెం ఒక చిన్న స్పూన్ మేము చల్లుకుంటున్నాం. ఇంకా మనం ఇందాక వేయించిన ఈ ఆల్మండ్స్, క్యాషియోస్, రైజన్స్ ఇవి వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. అంతేనండి, బ్రెడ్ హల్వా ఇది రెడీ. ఈ మదర్స్ డేని మీరు కూడా ఆనందంగా మీ తల్లితోటి పంచుకోండి. మరి మనం పార్టీలో కలుసుకుందాం.